Hello, my dear family members. To our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము సోషల్ సబ్జెక్ట్ కి సంబంధించి మెథడాలజీ మొత్తం కూడా మనము ఒక 150 బిట్స్ అయితే ఈ వీడియోలో చూసేసుకుందాము. మొత్తం కూడా సంబంధించి ఇది కొత్తగా న్యూ అకాడమీ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్స్ అండి. సో మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్, మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఇలా అన్ని కూడా ఆల్రెడీ చేసేసాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్స్ అన్ని కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఉంటాయి. సో అందరూ జాయిన్ అయిపోండి. ఆ లింక్స్ కూడా ప్రతి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మన ఛానల్ కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి. అంతకు మించి మనకి ఇంకేం అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనము చూసేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల మాట్లాడేటప్పుడు ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్ వన్, ఏ విషయం పైనైనా విభేదించు కానీ విద్వేషంగా ఉంచవద్దు. సెకండ్ వన్, వారు పరస్పరం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేలా చూడాలి. థర్డ్ వన్, లోపాలను ఎత్తి చూపకుండా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాలి. ఫోర్త్ వన్, మాట్లాడేటప్పుడు విద్వేషపూరితమైన కించపరిచే విధంగా మాట్లాడరాదు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాట్లాడేటప్పుడు విద్వేషపూరితమైన కించపరిచే విధంగా మాట్లాడకూడదు. సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల మాట్లాడేటప్పుడు ఈ విద్వేషపూరితమైన అలాగే కించపరచకుండా మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బీదరికం, పోషకాహార లోపం వంటి ఏ విధమైన సమస్యలు? ఫస్ట్ వన్ సాంఘిక సమస్యలు, సెకండ్ వన్ నైతిక సమస్యలు, థర్డ్ వన్ రాజకీయ సమస్యలు, ఫోర్త్ వన్ వ్యక్తిగత సమస్యలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక సమస్యలు, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బీదరికము, పోషకాహార లోపం ఇవన్నీ కూడా మనకి సాంఘిక పరమైన సమస్యలు అండి. సాంఘిక పరమైన సమస్యలు. నెక్స్ట్ క్వశ్చన్, మంచి గది ఎలా ఉండాలి? ఫస్ట్ వన్ తరగతి గది పరిశుభ్రంగా ఉండి గదిలో మంచి సూక్తులు ఉండరాదు. సెకండ్ వన్ బోధనోపకరణాలు, మ్యాపులు, చార్టులు అవసరం లేదు. థర్డ్ వన్ కంప్యూటర్ అంతర్జాలం అవసరం లేదు. ఫోర్త్ వన్ ఆహ్లాదకరమైన తరగతి గది. సో ప్రతి క్వశ్చన్ కి ఒక 3 to 5 seconds టైం ఇస్తాను. ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీకు అది గుర్తుంటుంది. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహ్లాదకరమైన తరగతి గది. మంచి గది అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. మంచి గది అనేది ఎలా ఉండాలి? ఆహ్లాదకరమైన తరగతి గది అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దీని ద్వారా ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఏ సబ్జెక్టు ఫోరంలు, బి కార్యశాల, సి సింపోజియం, ఫోర్త్ వన్ సెమినార్. సో ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ సి మరియు డి, ఫోర్త్ వన్ ఏ, బి, సి మరియు డి. ఆ ఫోర్త్ ప్లేస్ లో డి పెట్టుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం 3 కూడా సబ్జెక్టు ఫోరంలు, కార్యశాల, సింపోజియం ఈ 3 ద్వారా కూడా ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. సబ్జెక్టు ఫోరంలు, కార్యశాల, సింపోజియం ఈ 3 ఉపయోగించి ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయునికి జీతం పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, అవార్డు వచ్చింది, తన సబ్జెక్టులో మంచి ఫలితాలను సాధించాడు. అతను సాధించింది ఏంటి? ఫస్ట్ వన్ వ్యక్తిగత అభివృద్ధి, సెకండ్ వన్ వృత్తిపరంగా ఎదగడం, థర్డ్ వన్ సమాజ పరంగా ఎదగడం, ఫోర్త్ వన్ ఆర్థిక అభివృద్ధి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్తిపరంగా ఎదగడం. ఒక ఉపాధ్యాయునికి జీతం పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, అవార్డు వచ్చింది, తన సబ్జెక్టులో మంచి ఫలితాలను కూడా సాధించాడు. అయితే అతను వృత్తిపరంగా ఎదిగాడు. అతను వృత్తిపరంగా ఎదగడము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాన భావాలు గల వ్యక్తుల సమావేశాన్ని ఎలా పిలుస్తారు? ఫస్ట్ వన్ సంబంధిత సమూహాలు, సెకండ్ వన్ సెమినార్లు, థర్డ్ వన్ కార్యశాలలు, ఫోర్త్ వన్ సబ్జెక్టు ఫోరంలు.
ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సంబంధిత సమూహాలు. సమాన భావాలు గల వ్యక్తుల సమావేశాన్ని సంబంధిత సమూహాలుగా అంటారు. సమాన భావాలు గల వ్యక్తుల సమావేశాన్ని సంబంధిత సమూహాలుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం అలాగే సెక్షన్ల ప్రకారము సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. ఫస్ట్ వన్ అధ్యాయం 5 సెక్షన్ 30, సెకండ్ వన్ అధ్యాయం 5 సెక్షన్ 29, థర్డ్ వన్ అధ్యాయం 4 సెక్షన్ 24, ఫోర్త్ వన్ అధ్యాయం 6 సెక్షన్ 31. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అధ్యాయం 5 సెక్షన్ 29. సో ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని ఈ యొక్క అధ్యాయం 5 సెక్షన్ 29 ప్రకారము సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. అధ్యాయం 5 సెక్షన్ 29 ప్రకారము సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం అలాగే సెక్షన్ ప్రకారము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అలాగే బాలల హక్కుల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణగా గావించాలి. ఫస్ట్ వన్ అధ్యాయం 5 సెక్షన్ 30, సెకండ్ వన్ అధ్యాయం 6 సెక్షన్ 31, థర్డ్ వన్ అధ్యాయం 4 సెక్షన్ 24, ఫోర్త్ వన్ అధ్యాయం 6 సెక్షన్ 33. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అధ్యాయం 6 సెక్షన్ 31. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని అధ్యాయం 6 సెక్షన్ 31 ప్రకారము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. అధ్యాయం 6 సెక్షన్ 31 ప్రకారము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది. సెకండ్ వన్ విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది. థర్డ్ వన్ విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడానికి తోడ్పడుతుంది. కొత్త పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడానికి తోడ్పడుతుంది. సో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఇది అండి. మరి మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఏంటి? మూల్యాంకనం అనేది ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది. అలాగే విద్యా ప్రణాళిక సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది. పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది. విద్యా ప్రణాళిక సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది. పాఠశాల సమాజము తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూప ప్రశ్నల పరిమితి. ఫస్ట్ వన్ బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. సెకండ్ వన్ ధారణా శక్తిని పెంపొందిస్తుంది. థర్డ్ వన్ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందిస్తుంది. ఫోర్త్ వన్ సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. వ్యాసరూప ప్రశ్నల పరిమితి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. పరిమితులండి, పరిమితుల్లో ఒకటి ఏంటి? బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. ఫస్ట్ వన్ ఊహించి జవాబు రాయవచ్చు. సెకండ్ వన్ పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వచ్చు. థర్డ్ వన్ గణన చేయడం కష్టం. ఫోర్త్ వన్ విశ్వసనీయత కలిగి ఉండడం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గణన చేయడం కష్టం. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది ఏంటండి? గణన చేయడం కష్టము. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది ఇది. మరి లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణాలు ఏంటి? ఊహించి జవాబులు రాయొచ్చు, పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వవచ్చు, విశ్వసనీయతను కలిగి ఉండడం. ఈ మూడు కూడా లక్ష్యాత్మక ప్రశ్నలకి సంబంధించిన లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో ప్రత్యేక సామర్థ్యాలైన సహకార భావనను పరిశీలించి మదింపు చేయడానికి ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ ప్రజ్ఞా పరీక్షలు. సెకండ్ వన్
ఎనక్టోడల్ రికార్డు, థర్డ్ వన్ ప్రోగ్రెస్ రికార్డు, ఫోర్త్ వన్ రేటింగ్ స్కేలు. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రేటింగ్ స్కేలు. పిల్లలలో ప్రత్యేక సామర్థ్యాలైన సహకార భావాలను పరిశీలించి మదింపు చేయడానికి రేటింగ్ స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉత్తమమైన ప్రశ్న. ఫస్ట్ వన్, స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? సెకండ్ వన్, దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి చర్చించండి. థర్డ్ వన్, దుర్గాబాయి దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? ఫోర్త్ వన్, దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీ సంక్షేమం కోసం సేవ చేశారా? ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ చేసినటువంటి సేవలు ఏవి? స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ చేసినటువంటి సేవలు ఏవి అనేది ఉత్తమమైన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు దీని ద్వారా విద్యార్థుల అభ్యసనంలో ఎదురయ్యే లోపాలను అప్పటికప్పుడు సరిచేసి అభ్యసన శూన్యాలను పూరించడం జరుగుతుంది. ఫస్ట్ వన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. సెకండ్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనం. థర్డ్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఫోర్త్ వన్, అంతర్గత మూల్యాంకనం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తున్నప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యసనంలో ఎదురయ్యే లోపాలను అప్పటికప్పుడు సరిచేసి అభ్యసన శూన్యాలను పూరించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన పూర్తయిన వెంటనే నిర్ణీత కాల వ్యవధులలో ఉపాధ్యాయుడు దీని ద్వారా బోధన అభ్యసనను పటిష్టపరుస్తాడు. ఫస్ట్ వన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. సెకండ్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనం. థర్డ్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఫోర్త్ వన్, అంతర్గత మూల్యాంకనం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సంగ్రహణాత్మక మూల్యాంకనం. బోధన పూర్తయిన వెంటనే నిర్ణీత కాల వ్యవధులలో ఉపాధ్యాయుడు సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా బోధన అభ్యసనను పరుస్తాడు. పాఠం బోధిస్తున్నప్పుడు చేసేది నిర్మాణాత్మక మూల్యాంకనం. పాఠం బోధన పూర్తయిన వెంటనే నిర్ణీత కాల వ్యవధుల్లో చేసేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, 2016-17 సంవత్సరం 8, 9, 10 తరగతులకు అంతర్గత మూల్యాంకనానికి ఎంత శాతం మార్కుల్ని కేటాయించారు? ఫస్ట్ వన్ 20%, సెకండ్ వన్ 35%, థర్డ్ వన్ 60%, ఫోర్త్ వన్ 80%. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 20%. 2016-17 సంవత్సరం 8, 9, 10 తరగతులకు అంతర్గత మూల్యాంకనానికి 20% మార్కుల్ని కేటాయించారు. 2016-17 సంవత్సరం నుండి 8, 9, 10 తరగతులకు అంతర్గత మూల్యాంకనానికి 20% మార్కుల్ని కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2016-17 సంవత్సరం 8, 9, 10 తరగతులకు బాహ్య మూల్యాంకనానికి ఎంత శాతం మార్కులను ఇచ్చి గ్రేడులు నిర్ణయించి సిసిఈ రిజిస్టర్ లో నమోదు చేసి విద్యార్థుల స్థాయి నిర్ణయించడం జరిగింది? ఫస్ట్ వన్ 20%, సెకండ్ వన్ 35%, థర్డ్ వన్ 60%, ఫోర్త్ వన్ 80%. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 20%. 2016-17 సంవత్సరం నుండి 8, 9, 10 తరగతులకు బాహ్య మూల్యాంకనానికి ఎంత శాతం మార్కులు ఇచ్చి గ్రేడులు నిర్ణయించి సిసిఈ రిజిస్టర్ లో నమోదు చేసి విద్యార్థుల స్థాయి నిర్ణయించడం జరిగింది అంటే 20% అండి. ఓకేనా? సో ఇక్కడ అంతర్గత మూల్యాంకనానికి 20%, బాహ్య మూల్యాంకనానికి కూడా 20%. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల స్క్రాప్ పుస్తకం నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఈ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. ఫస్ట్ వన్ విద్యార్థుల మధ్య సహకారం, సెకండ్ వన్ జాతీయ సమైక్యత, థర్డ్ వన్ జ్ఞాన సముపార్జన, ఫోర్త్ వన్ విషయ సేకరణ. మీకు ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది అంతర్గత మూల్యాంకనం వచ్చేసరికి 20% అండి.
బాహ్య మూల్యాంకనం వచ్చేసరికి 80% అండి. చూసుకోండి ఒకసారి. అంతర్గత మూల్యాంకనం 20%, బాహ్య మూల్యాంకనం 80%. మొత్తం 100 కి అంతర్గత మూల్యాంకనానికి ఇది 100% లో అంతర్గత మూల్యాంకనానికి 20%, బాహ్య మూల్యాంకనానికి 80%. ఈ క్వశ్చన్ మరొకసారి చూసుకోండి క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీనికి విషయ సేకరణ. విద్యార్థులను స్క్రాప్ పుస్తకం నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో విషయ సేకరణ అనే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. విద్యార్థులను స్క్రాప్ పుస్తకం నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఈ యొక్క విషయ సేకరణ అనే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. రోజు ఫుల్ హెడ్ఏక్ గా ఉందండి, అందుకే కొంచెం స్లోగా వాయిస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని రకాల సాధనాలు ఉపయోగించాలి? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 4. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగించాలి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 50. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 10. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం అలాగే ప్రతిస్పందనలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు 10 అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనే అంశానికి అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు 10. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 50. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 20 అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు 20. ఓకేనా? సో ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు 10%. అలాగే ఇక్కడ లఘు పరీక్షలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు 20. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఎరుపు రంగు, సెకండ్ వన్ పసుపు రంగు, థర్డ్ వన్ జేగురు రంగు, ఫోర్త్ వన్ నీలం రంగు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జేగురు రంగు. సో పర్వతాలను జేగురు రంగుతో సూచిస్తారు. పర్వతాలను జేగురు రంగుతో అయితే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో పీఠభూములను ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఆకుపచ్చ రంగు, సెకండ్ వన్ జేగురు రంగు, థర్డ్ వన్ పసుపు రంగు, థర్డ్ వన్ పసుపు పచ్చ రంగు, ఫోర్త్ వన్ పసుపు రంగు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పసుపు పచ్చ రంగు. పటంలో పీఠభూములను పసుపు పచ్చ రంగులో సూచిస్తారు. పటంలో పీఠభూములను పసుపు పచ్చ రంగులో సూచిస్తారు. నెక్స్ట్ వన్, పటంలో నిస్సారమైన భూములను ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఆకుపచ్చ రంగు, సెకండ్ వన్ జేగురు రంగు, థర్డ్ వన్ పసుపు పచ్చ రంగు, ఫోర్త్ వన్ పసుపు రంగు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పసుపు రంగు. సో పటంలో నిస్సారమైన భూములను పసుపు రంగుతో సూచిస్తారు. పర్వతాలను జేగురు రంగు, పీఠభూములను పసుపు పచ్చ రంగు, నిస్సారమైన భూములను పసుపు రంగు. ఓకేనా? నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఈ రంగుతో సూచిస్తారు. ఫస్ట్ వన్ ఎరుపు రంగు, సెకండ్ వన్ బ్రౌన్, థర్డ్ వన్ లైట్ బ్రౌన్, ఫోర్త్ వన్ పసుపు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎరుపు రంగు. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 1000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఎరుపు రంగుతో సూచిస్తారు. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 5,000 నుంచి 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే, సారీ ఇక్కడ 10,000 కదండి, ఇది చూసుకోండి. 53వ క్వశ్చన్, 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఎరుపు రంగుతో సూచిస్తారు. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 5,000 నుండి 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఎరుపు రంగు, సెకండ్ వన్ బ్రౌన్, థర్డ్ వన్ లైట్ బ్రౌన్, ఫోర్త్ వన్ పసుపు.
సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బ్రౌన్. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 5,000 నుండి 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఆ ప్రదేశాన్ని బ్రౌన్ కలర్ తో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 2,000 అడుగుల నుండి 5,000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఎరుపు, సెకండ్ వన్ బ్రౌన్, థర్డ్ వన్ లైట్ బ్రౌన్, ఫోర్త్ వన్ పసుపు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లైట్ బ్రౌన్. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 2,000 నుంచి 5,000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని లైట్ బ్రౌన్ తో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 1000 నుండి 2,000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఎరుపు, సెకండ్ వన్ బ్రౌన్, థర్డ్ వన్ లైట్ బ్రౌన్, ఫోర్త్ వన్ పసుపు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పసుపు. సో సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 1000 నుండి 2,000 అడుగుల మధ్య ఉంటే దాన్ని పసుపుతో సూచిస్తారు. 10,000 అడుగుల మధ్య ఉంటే మనకి ఎరుపు రంగుతో సూచిస్తారు. అలాగే 5,000 నుండి 10,000 అడుగుల మధ్య ఉంటే దాన్ని బ్రౌన్ కలర్ తో సూచిస్తారు. అలాగే 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటే దాన్ని లైట్ బ్రౌన్ తో సూచిస్తారు. 1000 నుండి 2,000 మధ్య ఉంటే పసుపుతో సూచిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 500 నుండి 1000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ పసుపు, సెకండ్ వన్ లైట్ ఆకుపచ్చ, థర్డ్ వన్ ముదురు ఆకుపచ్చ, ఫోర్త్ వన్ నీలం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లైట్ ఆకుపచ్చ. సో 500 నుండి 1000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని లైట్ ఆకుపచ్చతో సూచిస్తారు. నెక్స్ట్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 0 నుండి 500 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఫస్ట్ వన్ పసుపు, సెకండ్ వన్ లైట్ ఆకుపచ్చ, థర్డ్ వన్ ముదురు ఆకుపచ్చ, ఫోర్త్ వన్ నీలం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ముదురు ఆకుపచ్చ. సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 0 నుండి 500 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ముదురు ఆకుపచ్చతో సూచిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సంగ్రహాలయాన్ని మొదట ఏమని పిలిచేవారు? ఫస్ట్ వన్ ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్, సెకండ్ వన్ గ్రంథాలయ డిపార్ట్మెంట్, థర్డ్ వన్ చరిత్ర డిపార్ట్మెంట్, ఫోర్త్ వన్ అధికార పత్రాల డిపార్ట్మెంట్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్. జాతీయ సంగ్రహాలయాన్ని మొదట ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ గా పిలిచేవారు. జాతీయ సంగ్రహాలయాన్ని ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ గా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సంగ్రహాలయాన్ని 1926లో ఎక్కడికి మార్చారు? ఫస్ట్ వన్ కల్కట్టా, సెకండ్ వన్ మద్రాస్, థర్డ్ వన్ అహ్మదాబాద్, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. జాతీయ సంగ్రహాలయాన్ని 1926లో న్యూఢిల్లీలోకి మార్చారు. జాతీయ సంగ్రహాలయాన్ని 1926లో న్యూఢిల్లీకి మార్చడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ఏ ఆధారాలకు ఉదాహరణగా చెప్పవచ్చు? ఫస్ట్ వన్ ప్రాథమిక ఆధారాలు లేదా వనరులు, సెకండ్ వన్ గౌణ వనరులు, థర్డ్ వన్ ద్వితీయ వనరులు, ఫోర్త్ వన్ సహజ వనరులు. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రాథమిక ఆధారాలు లేదా వనరులు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ప్రాథమిక ఆధారాలు లేదా వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు వాల్మీకి రామాయణాన్ని చదివి ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇది ఏ తరహా వనరు? ఫస్ట్ వన్ ప్రాథమిక వనరు, సెకండ్ వన్ గౌణ వనరులు, థర్డ్ వన్ ద్వితీయ వనరులు, ఫోర్త్ వన్ సహజ వనరులు. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రాథమిక వనరులు. విద్యార్థులు వాల్మీకి రామాయణాన్ని చదివి ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇది ప్రాథమిక వనరు. ఓకేనా? సో విద్యార్థులు వాల్మీకి రామాయణాన్ని చదివి ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకుంటే దీన్ని ప్రాథమిక వనరు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాలు మరియు జలపాతాలు ఏ తరహా వనరులు? ఫస్ట్ వన్ సహజ వనరులు, సెకండ్ వన్ భౌతిక వనరులు, థర్డ్ వన్ చారిత్రక వనరులు, ఫోర్త్ వన్ లిఖిత వనరులు. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సహజ వనరులు. ఖనిజాలు మరియు జలపాతాలు సహజ వనరులు. ఖనిజాలు మరియు జలపాతాలు సహజ వనరులు.
నెక్స్ట్ క్వశ్చన్, అజంతా ఎల్లోరా గుహలు ఏ తరహా వనరులు? ఫస్ట్ వన్ సహజ వనరులు, సెకండ్ వన్ భౌతిక వనరులు, థర్డ్ వన్ చారిత్రక వనరులు, ఫోర్త్ వన్ లిఖిత వనరులు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, చారిత్రక వనరులు. అజంతా ఎల్లోరా గుహలు చారిత్రక వనరులు. అజంతా ఎల్లోరా గుహలు చారిత్రక వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, శిలా శాసనాలు రికార్డులు ఏ తరహా వనరులు? ఫస్ట్ వన్ సహజ వనరులు, సెకండ్ వన్ భౌతిక వనరులు, థర్డ్ వన్ చారిత్రక వనరులు, ఫోర్త్ వన్ లిఖిత వనరులు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, శిలా శాసనాలు అలాగే రికార్డులు లిఖిత వనరులు. శిలా శాసనాలు రికార్డులు లిఖిత వనరులు. నెక్స్ట్, సంఘటనలను కథలను ఎక్కువగా ఈ శాస్త్రానికి సంబంధించిన బోధనలో ఉపయోగించవచ్చు. ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం, సెకండ్ వన్ చరిత్ర, థర్డ్ వన్ రాజనీతి శాస్త్రం, ఫోర్త్ వన్ సామాన్య శాస్త్రం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, చరిత్ర. సంఘటనలను కథలను ఎక్కువగా చరిత్ర సంబంధించిన బోధనలో ఉపయోగించవచ్చు. సంఘటనలను కథలను ఎక్కువగా చరిత్రకు సంబంధించిన బోధనలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, మొగస్తనీస్ అనే గ్రీకు యాత్రికుడు తన యాత్రా వివరాలను ఏ గ్రంథంలో రాసుకున్నాడు? ఫస్ట్ వన్ ఇండికా, సెకండ్ వన్ సియూకి, థర్డ్ వన్ ద పెకింగ్, ఫోర్త్ వన్ అరబికా. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఇండికా. మొగస్తనీస్ అనే గ్రీకు యాత్రికుడు తన యాత్రా వివరాలను ఇండికా అనే గ్రంథంలో రాసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ముఖ్య నగరాలను బౌద్ధ క్షేత్రాలను దర్శించి తన 77వ ఏట తిరిగి చైనాకు చేరిన చైనా యాత్రికుడు ఎవరు? ఫస్ట్ వన్ హుయాన్స్తాంగ్, సెకండ్ వన్ ఇత్సింగ్, థర్డ్ వన్ మొగస్తనీస్, ఫోర్త్ వన్ ఫాహియాన్. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఫాహియాన్. భారతదేశంలోని ముఖ్య నగరాలను బౌద్ధ క్షేత్రాలను దర్శించి తన 77వ ఏట తిరిగి చైనాకు చేరిన చైనా యాత్రికుడు ఫాహియాన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి పాఠ్య పుస్తకాల ఉపయోగం కాదు. ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం విద్యార్థులకు ఫస్ట్ వన్ తరగతి గదిలో ప్రశ్నించుటకు ఉపయోగపడుతుంది, సెకండ్ వన్ తరగతి గదిలో తమ అనుభవాలను పంచుకొనటకు ఉపయోగపడుతుంది, థర్డ్ వన్ తరగతి గదిలో స్వేచ్ఛగా చర్చించుటకు ఉపయోగపడుతుంది, ఫోర్త్ వన్ భావాన్ని అంతటినీ కంఠస్థం చేయడానికి ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, భావాన్ని అంతటినీ కంఠస్థం చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకటి పాఠ్య పుస్తకాల ఉపయోగం కానిది ఇది. మరి పాఠ్య పుస్తకం యొక్క ఉపయోగాలు ఏంటి? తరగతి గదిలో ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది, తరగతి గదిలో తన అనుభవాలను పంచుకోవడానికి ఉపయోగపడుతుంది, తరగతి గదిలో స్వేచ్ఛగా చర్చించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం అను పాఠ్యాంశం బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇండ్లలో తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారు అని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం ఏది? ఫస్ట్ వన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి, సెకండ్ వన్ సంక్లిష్టమైన వాటి నుండి సులభమైన వాటికి, థర్డ్ వన్ క్లిష్టమైన వాటి నుండి సులభమైన వాటికి, ఫోర్త్ వన్ సుదూరం నుండి సమీపంకి. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, తెలిసిన దాని నుండి తెలియని దానికి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇండ్లలో తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. అయితే ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం తెలిసిన దాని నుండి తెలియని దానికి. నెక్స్ట్ క్వశ్చన్, మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట, థర్డ్ వన్ ప్రశంస సున్నితత్వం, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు.
సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫస్ట్ వన్ ప్రత్యేక విషయ ఉపగమము, సెకండ్ వన్ సమైక్యత ఉపగమము, థర్డ్ వన్ ఇతివృత్త ఉపగమము, ఫోర్త్ వన్ సహ సంబంధ ఉపగమము. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రత్యేక విషయ ఉపగమము. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ప్రత్యేక విషయ ఉపగమము అనేది తీసుకోవడం లేదు. మరి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో సమైక్యత ఉపగమము, ఇతివృత్త ఉపగమము, సహసంబంధ ఉపగమము ఈ మూడింటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని పూర్తి చేసిన తర్వాత వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తరగతి గదిలో సమర్పించుట అనేది ఈ క్రింది సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు, ఫోర్త్ వన్ సున్నితత్వము, ప్రశంస. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సమాచార నైపుణ్యాలు. 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని పూర్తి చేసిన తర్వాత వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తరగతి గదిలో శమర్పించడం అనేది సమాచార నైపుణ్యాలకు సంబంధించింది. ఓకేనా? సమాచార నైపుణ్యాలకు సంబంధించింది అనే సామర్థ్యాన్ని ప్రతిస్పందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది ఏది? ఫస్ట్ వన్ కఠినత్వం, సెకండ్ వన్ విద్యార్థుల స్థాయికి తగినవి, థర్డ్ వన్ ఆలోచనలు రేకెత్తించేవి, ఫోర్త్ వన్ వాస్తవికత. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. కఠినత్వము. శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాల్లో కానిది ఇది. మరి శక్తివంతమైన కృత్యాల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటేంటి? విద్యార్థుల స్థాయికి తగినవి, ఆలోచనలను రేకెత్తించేవి, వాస్తవంగా ఉండేవి. శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలు విద్యార్థుల స్థాయికి తగినట్లు ఉండాలి, ఆలోచనలను రేకెత్తించేవిగా ఉండాలి, వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఓకేనా? మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ కి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అంతకు మించి ఇంకేం ఆశించట్లేదు. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఇద్దరికి షేర్ చేస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఏ దృక్పథంలో విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ, సాధారణీకరణాలను కానీ, సాధారణ నిర్ణయాలను కానీ చేస్తారు? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆగమనాత్మక దృక్పథం. ఈ ఆగమనాత్మక దృక్పథంలో విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ, సాధారణీకరణాలను కానీ, సాధారణ నిర్ణయాలను కానీ చేస్తారు. ఎందులో అంటే ఆగమనాత్మక దృక్పథంలో. నెక్స్ట్, ఎత్తైన ప్రదేశాల ఎత్తును పరీక్షించడం వల్ల ఎత్తు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని నిర్ణయం చేసే దృక్పథం ఏది? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆగమనాత్మక దృక్పథం. సో ఎత్తైన ప్రదేశాల ఎత్తును పరీక్షించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని నిర్ణయం చేసే దృక్పథం ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దృక్పథంలో విద్యార్థులు కొన్ని ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణాలకు వెళ్తారు? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆగమనాత్మక దృక్పథం. ఈ ఆగమనాత్మక దృక్పథంలో విద్యార్థులు కొన్ని ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణాలకు వెళ్తారు.
విద్యార్థులు కొన్ని ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణాలకు వెళ్ళడం అనేది ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దృక్పథంలో విద్యార్థులకు నియమాలకు, సాధారణీకరణాలకు, సూత్రాలకు ముందు ఇవ్వడం జరిగిన తర్వాత వాటిని వారు ప్రత్యేక ఉదాహరణల సహాయంతో నిరూపించడం జరుగుతుంది? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. సో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ మేడం అని. ఒక కామెంట్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నిగమనాత్మక దృక్పథం. ఈ ఏ దృక్పథంలో విద్యార్థులకు నియమాలను, సాధారణీకరణాలను, సూత్రాలను ముందు ఇవ్వడం జరిగి తర్వాత వాటిని వారు ప్రత్యేక ఉదాహరణల సహాయంతో నిరూపించడం జరుగుతుంది అంటే నిగమనాత్మక దృక్పథంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసుకుని ఈ విషయాన్ని ప్రత్యేకమైన ఉదాహరణలను తీసుకుని నిరూపించాడు. అయినా ఇది ఏ దృక్పథం? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నిగమనాత్మక దృక్పథం. ఒక విద్యార్థి ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసుకొని ఈ ఒక ప్రత్యేకమైన ఉదాహరణలను తీసుకొని రూపొందించాడు. అయితే నిగమనాత్మక దృక్పథం ఇది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది అన్వేషణ పద్ధతి కాబట్టి దానిని విద్యా పద్ధతి కూడా అనవచ్చు. ఏది? ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లేషణాత్మక దృక్పథం. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆగమనాత్మక దృక్పథం. అన్వేషణ పద్ధతి కాబట్టి దాన్ని విద్యా పద్ధతిగా కూడా అనవచ్చు అంటే ఏది అంటే ఆగమనాత్మక దృక్పథాన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, తెలిసిన దానిని తెలియని దానితో సంబంధం ఏర్పరిచి మనం కోరుకున్న ఫలితాలను కనుక్కోవడానికి దారి తీసే చర్యలను, సాధ్యాలను ఆలోచించే దృక్పథం. ఫస్ట్ వన్ ఆగమనాత్మక దృక్పథం, సెకండ్ వన్ నిగమనాత్మక దృక్పథం, థర్డ్ వన్ విశ్లేషణాత్మక దృక్పథం, ఫోర్త్ వన్ సంశ్లిష్టాత్మక దృక్పథం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, విశ్లేషణాత్మక దృక్పథం. తెలిసిన దాని నుండి తెలియని దానితో సంబంధం ఏర్పరిచి మనం కోరుకున్న ఫలితాలను కనుక్కోవడానికి దారితీసే చర్యలను, సాధ్యాలను ఆలోచించే దృక్పథమే విశ్లేషణాత్మక దృక్పథం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడి లక్షణాల గురించి ఐన్స్టీన్ వ్యక్తీకరించిన భావం ఏది? ఫస్ట్ వన్, నేను నా విద్యార్థులకు బోధించను, వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పించను. సెకండ్ వన్, నేను నా విద్యార్థులకు బోధిస్తాను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పించను. థర్డ్ వన్, నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పిస్తాను. ఫోర్త్ వన్, నేను నా విద్యార్థులకు బోధిస్తాను. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులను కల్పిస్తాను. ఉపాధ్యాయుడి లక్షణాల గురించి ఐన్స్టీన్ ఏం చెప్పాడమ్మా? నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులను కల్పిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి ఏది? ఫస్ట్ వన్ తూర్పు పీఠభూమి, సెకండ్ వన్ టిబెట్ పీఠభూమి, థర్డ్ వన్ దక్కన్ పీఠభూమి, ఫోర్త్ వన్ ఆరావళి పర్వతాలు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే? ఫస్ట్ వన్ నదులు, సెకండ్ వన్ సరస్సులు, థర్డ్ వన్ సముద్రాలు, ఫోర్త్ వన్ మైదానాలు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, మైదానాలు. సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు. సున్నితమైన వాలు కలిగి సమతల విశాల ప్రాంతాలే మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్, నదులు మేట వేసిన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. వీటిని ఇలా కూడా పిలుస్తారు ఏంటి? ఫస్ట్ వన్ డెల్టా భూములు, సెకండ్ వన్ ఎర్రమట్టి భూములు, థర్డ్ వన్ నిస్తార భూములు, ఫోర్త్ వన్ మెట్ట భూములు. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డెల్టా భూములు. నదులు మేట వేసిన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. వీటిని డెల్టా భూములని కూడా పిలుస్తారు. నదులు మేట వేసిన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. వీటినే డెల్టా భూములని కూడా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య? ఫస్ట్ వన్ 27, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 29, ఫోర్త్ వన్ 30.
సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది అసలు ప్రార్థనలే చేయరు, వీరిని ఎలా పిలుస్తారు? ఫస్ట్ వన్ ఆస్తికులు, సెకండ్ వన్ నాస్తికులు, థర్డ్ వన్ దైవికులు, ఫోర్త్ వన్ ఛాందసులు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నాస్తికులు. సో కొంతమంది అసలు ప్రార్థనలే చేయరు, వాళ్ళని నాస్తికులు అని పిలుస్తారు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన శాస్త్ర ప్రభావం మరియు ప్రజారోగ్యము ప్రభుత్వము అను పాఠ్యాంశాలు ఇతివృత్తం క్రింద రూపొందించబడినవి. ఫస్ట్ వన్ భూమి వైవిధ్యము, సెకండ్ వన్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, థర్డ్ వన్ సంస్కృతి సమాచారం, ఫోర్త్ వన్ ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు. సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావము మరియు ప్రజారోగ్యము ప్రభుత్వము అనే పాఠ్యాంశాలు ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు అనే ఇతివృత్తం క్రింద రూపొందించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనము అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం క్రింద రూపొందించబడ్డాయి. ఫస్ట్ వన్ మతము సమాజము, సెకండ్ వన్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, థర్డ్ వన్ రాజకీయ వ్యవస్థలు పరిపాలన, ఫోర్త్ వన్ సంస్కృతి సమాచారం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనము అనే పాఠ్యాంశాలు సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనే ఇతివృత్తం క్రింద రూపొందించబడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఫస్ట్ వన్ కౌటిల్యుడు, సెకండ్ వన్ మ్యాకియావెల్లి, థర్డ్ వన్ జేఎస్ మిల్, ఫోర్త్ వన్ రాజారాం మోహన్ రాయ్. సో మన ఛానల్ కి ఎవరైనా సరే మీ తరపున డొనేట్ చేయాలి అనుకుంటే నా యూపీఐ ఐడి డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, నేను ఎవరిని బలవంతంగా అడుగును. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. 16వ శతాబ్దంలో ఇటాలియన్ రాజనీతి శాస్త్రవేత్త అయిన మాకియావెల్లి రాసిన ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థను మతాన్ని వేరు చేసి ఆధునిక లౌకిక దృక్పథానికి నాంది పలికాడు. ఫస్ట్ వన్ అర్థశాస్త్రం, సెకండ్ వన్ ది ప్రిన్స్, థర్డ్ వన్ సియూకి, ఫోర్త్ వన్ డెమోక్రసీ. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ది ప్రిన్స్. 16వ శతాబ్దంలో ఇటాలియన్ రాజనీతి శాస్త్రవేత్త అయిన మాకియావెల్లి రాసిన ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థను మతాన్ని వేరు చేసి ఆధునిక లౌకిక దృక్పథానికి నాంది పలికాడు ఎవరు అంటే ది ప్రిన్స్. నెక్స్ట్ క్వశ్చన్. సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభమైన సంవత్సరం? ఫస్ట్ వన్ 1453, సెకండ్ వన్ 1553, థర్డ్ వన్ 1463, ఫోర్త్ వన్ 1563. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 1453. సాంస్కృతిక పునరుజ్జీవనము ప్రారంభమైన సంవత్సరం 1453 అండి. సాంస్కృతిక పునరుజ్జీవనము ప్రారంభమైన సంవత్సరం 1453. నెక్స్ట్, మనకు చరఖా ఎంత ముఖ్యమో హిందూ ముస్లిం ఐక్యత కూడా అంతే ముఖ్యం. అది మన జాతి జీవనానికి ప్రాణం అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ నెహ్రూ, థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. మనకు చరఖా ఎంత ముఖ్యమో హిందూ ముస్లిం ఐక్యత కూడా అంతే ముఖ్యమని మన జాతి జీవనానికి ప్రాణం అన్నవారు మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాన్ని సృష్టించుకోవాలని మనం అభిలషిస్తున్నాము. ఈ లౌకిక రాజ్యంలో ఒక మతము లేదా వర్గము లేదా పార్టీ వారు ఇతర మతము వారి హక్కులను హరించేందుకు ఎంత మాత్రమూ వీలుండదు. ఈ స్టేట్మెంట్ తో సంబంధం ఉన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ నెహ్రూ, థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నెహ్రూ.
మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాన్ని సృష్టించుకోవాలని మనము అభిలషిస్తున్నాము. ఈ లౌకిక రాజ్యంలో ఒక మతము లేదా వర్గము లేదా పార్టీ వారు ఇతర మతము వారి హక్కులను హరించేందుకు ఎంత మాత్రమూ వీలుండదు అనే స్టేట్మెంట్ తో సంబంధం ఉన్నవారు నెహ్రూ. నెక్స్ట్, కనీస అభ్యసన అంటే ప్రధాన అభ్యసనాంశాల్లో కనీసము ఫస్ట్ వన్ 70% సాధించడం, సెకండ్ వన్ 35% సాధించడం, థర్డ్ వన్ 80% సాధించడం, ఫోర్త్ వన్ 50% సాధించడం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 80% సాధించడం. కనీస అభ్యసన అంటే ప్రధాన అభ్యసనాంశాల్లో కనీసం 80% సాధించడం. కనీస అభ్యసన అంటే ప్రధాన అభ్యసనాంశాల్లో కనీసం 80% సాధించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు అనుమతినిచ్చిన అధికరణం. ఫస్ట్ వన్ 25వ అధికరణం, సెకండ్ వన్ 26వ అధికరణం, థర్డ్ వన్ 27వ అధికరణం, ఫోర్త్ వన్ 28వ అధికరణం. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేయండి మేడం, థ్యాంక్ యూ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వకపోయినా నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 25వ అధికరణ. ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు అనుమతినిచ్చిన అధికరణం 25వ అధికరణం. ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు అనుమతినిచ్చిన అధికరణం 25వ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్, మత బోధన చేసేందుకు అనుమతినిచ్చిన అధికరణం ఏది? ఫస్ట్ వన్ 25వ అధికరణం, సెకండ్ వన్ 26వ అధికరణం, థర్డ్ వన్ 27వ అధికరణం, ఫోర్త్ వన్ 28వ అధికరణం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 26వ అధికరణం. మత బోధన చేసేందుకు అనుమతినిచ్చిన అధికరణం 26వ అధికరణం. మత బోధన చేసేందుకు అనుమతినిచ్చిన అధికరణం 26వ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు బాధ్యతాయుతమైన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా గల శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం, సెకండ్ వన్ చరిత్ర, థర్డ్ వన్ రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము, ఫోర్త్ వన్ అర్థశాస్త్రము. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము. విద్యార్థులను బాధ్యతాయుతమైన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా గల శాస్త్రము రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము. నెక్స్ట్, వాస్తవమైన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులకు కలుగజేసే శాస్త్రము. ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం, సెకండ్ వన్ చరిత్ర, థర్డ్ వన్ రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము, ఫోర్త్ వన్ అర్థశాస్త్రం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము. వాస్తవమైన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులకు కలుగజేసే శాస్త్రము రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్రము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ చట్టంలో పేర్కొన్న విధంగా పౌర శాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చడం జరిగింది. ఫస్ట్ వన్ జాతీయ ప్రణాళిక చట్టం 2005, సెకండ్ వన్ RTE 2009, థర్డ్ వన్ జాతీయ విద్యా విధానం 1986, ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం 2020. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జాతీయ ప్రణాళిక చట్టం 2005. ఈ జాతీయ ప్రణాళిక చట్టం 2005లో పేర్కొన్న విధంగా పౌర శాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చడం జరిగింది. ఏది అంటే జాతీయ ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ వన్, సమ్మిళిత విధానాన్ని ఏ తరగతి వరకు కొనసాగించాలి? ఫస్ట్ వన్ 5వ తరగతి వరకు, సెకండ్ వన్ 6వ తరగతి వరకు, థర్డ్ వన్ 8వ తరగతి వరకు, ఫోర్త్ వన్ 9వ తరగతి వరకు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 8వ తరగతి వరకు. సమ్మిళిత విధానాన్ని 8వ తరగతి వరకు కొనసాగించాలి. సమ్మిళిత విధానాన్ని 8వ తరగతి వరకు కొనసాగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 9 మరియు 10 తరగతి పాఠాల రూపకల్పనకు ఏ పద్ధతి ఉపయోగించడం జరిగింది? ఫస్ట్ వన్ అంశాల పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ సర్పిలాకార పద్ధతి, ఫోర్త్ వన్ విభాగ పద్ధతి. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అంశాల పద్ధతి. 9
మరియు 10 తరగతుల పాఠాల రూపకల్పనలకు అంశాల పద్ధతిని ఉపయోగించడం జరిగింది. 9 మరియు 10 తరగతుల పాఠాల రూపకల్పనకు అంశాల పద్ధతిని ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భద్రతా మండలి చేసిన సిఫార్సులను అనుసరించి క్రీస్తు శకం 1945 అక్టోబర్ 3న యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాలు ఈ ప్రాంతంలో సాధారణ భద్రతకు సంబంధించిన ఒక ప్రకటన మీద సంతకాలు చేశాయి. ఫస్ట్ వన్ మాస్కో, సెకండ్ వన్ బీజింగ్, థర్డ్ వన్ అట్లాంటా, ఫోర్త్ వన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, మాస్కో. భద్రతా మండలి చేసిన సిఫార్సులను అనుసరించి క్రీస్తు శకం 1945 అక్టోబర్ 3న యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాలు మాస్కో ప్రాంతంలో సాధారణ భద్రతకు సంబంధించిన ఒక ప్రకటన మీద సంతకం చేశాయి. మాస్కో ప్రాంతంలో సాధారణ భద్రతకు సంబంధించిన ఒక ప్రకటన మీద సంతకాలు చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, అహింస పరమో ధర్మ అన్న బుద్ధుని మాటకు మరియు సంస్కృతికి పుట్టినీళ్లు. ఫస్ట్ వన్ భారతదేశం, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ బర్మా, ఫోర్త్ వన్ శ్రీలంక. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. అహింస పరమో ధర్మ అన్న బుద్ధుని మాటకు మరియు సంస్కృతికి పుట్టినిల్లు భారతదేశము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చిన వారు ఎవరు? ఫస్ట్ వన్ చౌ అండ్ లై, సెకండ్ వన్ తావో, థర్డ్ వన్ గాంధీజీ, ఫోర్త్ వన్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. క్రింది వాటిలో ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చిన వారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. పంచశీల సిద్ధాంతాన్ని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే ప్రచారంలోకి తేవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి. ఏ ప్రశ్నల లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది? ఫస్ట్ వన్ నైపుణ్యం, సెకండ్ వన్ జ్ఞానం, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ అవగాహన. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అవగాహన. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి అనే ప్రశ్న అవగాహన అనే లక్ష్యానికి సాధించడానికి ఉద్దేశించబడింది. అవగాహన అనే లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్, వసుధైక కుటుంబం మరియు దేశభక్తి అనేవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు. ఫస్ట్ వన్ జాతీయ విలువ, అంతర్జాతీయ విలువ, సెకండ్ వన్ అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ, థర్డ్ వన్ 2 జాతీయ విలువలు, ఫోర్త్ వన్ 2 అంతర్జాతీయ విలువలు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ. వసుధైక కుటుంబము మరియు దేశభక్తి అనేవి వరుసగా అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ. వసుధైక కుటుంబం అనేది అంతర్జాతీయ విలువ, దేశభక్తి అనేది జాతీయ విలువ. సారీ. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నత్వంలో ఏకత్వం, నీటిని పొదుపుగా వాడుకొనుట అనేవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి. ఫస్ట్ వన్ 2 జాతీయ విలువలు, సెకండ్ వన్ 2 ఆచరణాత్మక విలువలు, థర్డ్ వన్ జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ, ఫోర్త్ వన్ ఆచరణాత్మక విలువ, జాతీయ విలువ. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ. భిన్నత్వంలో ఏకత్వం అనేది జాతీయ విలువ, నీటిని పొదుపుగా వాడుకొనుట అనేది ఆచరణాత్మక విలువ. భిన్నత్వంలో ఏకత్వం జాతీయ విలువ, నీటిని పొదుపుగా వాడుకొనుట ఆచరణాత్మక విలువ. నెక్స్ట్ క్వశ్చన్, ఆశయాలు, లక్ష్యాలు వరుసగా. ఫస్ట్ వన్ 2 సుదూర గమ్యాలు, సెకండ్ వన్ 2 దగ్గర గమ్యాలు, థర్డ్ వన్ సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు, ఫోర్త్ వన్ దగ్గర గమ్యాలు, సుదూర గమ్యాలు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు. ఆశయాలు, లక్ష్యాలు వరుసగా, సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వలన విద్యార్థులలో పెంపొందించబడి విలువ. ఫస్ట్ వన్ సాంఘిక విలువ, సెకండ్ వన్ రాజకీయ విలువ, థర్డ్ వన్ వృత్తి విలువ, ఫోర్త్ వన్ సమాచార విలువ.
సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రాజకీయ విలువ. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వలన విద్యార్థుల్లో పెంపొందించబడే విలువ రాజకీయ విలువ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత 6, 7 మరియు 8 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ ఉపగమాన్ని అనుసరించి రూపొందించబడ్డాయి. ఫస్ట్ వన్ సమ్మిళిత ఇతివృత్త ఉపగమము, సెకండ్ వన్ ప్రత్యేక విషయ ఉపగమము, థర్డ్ వన్ ఏకకేంద్ర ఉపగమము, ఫోర్త్ వన్ యూనిట్ కాలక్రమ ఉపగమము. వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అన్ని వీడియోస్ కూడా. పీడిఎఫ్స్ అన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఉంటాయి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చూసుకోండి. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సమ్మిళిత ఇతివృత్త ఉపగమము. ప్రస్తుత 6, 7 మరియు 8 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు సమ్మిళిత ఇతివృత్త ఉపగమము అనుసరించి రూపొందించబడినవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఈ విలువలు పెంపొందించవచ్చు. ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య విలువలు, సెకండ్ వన్ సమాచార విలువలు, థర్డ్ వన్ వృత్తి విలువలు, ఫోర్త్ వన్ రాజ్యాంగ విలువలు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వృత్తి విలువలు. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయము మరియు తేనెటీగల పెంపకము వంటి భావనలను విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో వృత్తి విలువలను పెంపొందించవచ్చు. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయము మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థుల్లో బోధించడం ద్వారా విద్యార్థుల్లో వృత్తి విలువలను పెంపొందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ విద్యా ప్రణాళిక వివిధ సామాజిక శాస్త్రాల్లోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమం రూపొందించాలని సూచిస్తుంది? ఫస్ట్ వన్ 10 సంవత్సరాల పాఠ్య విద్యా ప్రణాళిక 1975, సెకండ్ వన్ జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి, థర్డ్ వన్ విద్యా ప్రణాళిక సమీక్ష 1985, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. ఏ విద్యా ప్రణాళిక వివిధ సామాజిక శాస్త్రాల్లోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమం ఇంటిగ్రేటెడ్ సిలబస్ ను రూపొందించాలని సూచిస్తుంది అంటే 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర అతిగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు? ఫస్ట్ వన్ 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975, సెకండ్ వన్ జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి, థర్డ్ వన్ విద్యా ప్రణాళిక సమీక్ష 1988, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, విద్యా ప్రణాళిక సమీక్ష 1988. సో ఎవరు అంటే ఇక్కడ విద్యా ప్రణాళిక సమీక్ష 1988 అనే ఒక సమీక్ష అనేది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర అతిగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎవరు అంటే విద్యా ప్రణాళిక సమీక్ష 1988. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది జాతీయ కరికులంలోని 10 మౌలిక అంశాల్లో ఒకటి కాదు? ఫస్ట్ వన్ స్త్రీ పురుషుల సమానత్వము, సెకండ్ వన్ రోడ్డు భద్రతా విద్య, థర్డ్ వన్ పరిసరాల పరిరక్షణ, ఫోర్త్ వన్ చిన్న కుటుంబ భావన. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రోడ్డు భద్రతా విద్య. ఏది కరికులంలోని 10 అంశాల్లో ఒకటి కాదనితే ఇది. మరి జాతీయ కరికులంలోని 10 మౌలిక అంశాల్లో ఏంటేంటి? స్త్రీ పురుషుల సమానత్వము, పరిసరాల పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, ఈ 3 కూడా ఉన్నాయి. స్త్రీ పురుషుల సమానత్వము, పరిసరాల పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, ఈ 3 కూడా మిగతా 10 కరికులంలోని జాతీయ కరికులంలోని 10 మౌలిక అంశాల్లో ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ అధిక సమాచారంతో విద్యా ప్రణాళిక భారాన్ని మోపకూడదు అని పేర్కొన్నది. ఫస్ట్ వన్ 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975, సెకండ్ వన్ జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి, థర్డ్ వన్ విద్యా ప్రణాళిక సమీక్ష 1988, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ అధిక సమాచారంతో విద్యా ప్రణాళిక భారాన్ని మోపకూడదు అని పేర్కొన్నది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్.
సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశం ప్రాముఖ్యతపై తనదైన శైలిలో ప్రస్తావించింది. ఫస్ట్ వన్ జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక సమీక్ష 1988, థర్డ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పాఠశాల విద్య 2000, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశము ప్రాముఖ్యతపై తనదైన శైలిలో ప్రస్తావించింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1905, సెకండ్ వన్ 1916, థర్డ్ వన్ 1937, ఫోర్త్ వన్ 1947. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ 1905. సాంఘిక శాస్త్రం అనే పదం అనేది ఉద్భవించిన సంవత్సరం 1905. నెక్స్ట్ వన్, మానవుడు కుటుంబము నుండి వివిధ స్థాయిలో ప్రగతి చట్టంలో మూడవది. ఫస్ట్ వన్ ఇరుగు పొరుగు, సెకండ్ వన్ గ్రామము, థర్డ్ వన్ తాలూకా, ఫోర్త్ వన్ జిల్లా. వీడియో నచ్చితే ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం అని పెట్టండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గ్రామము. మానవుడు కుటుంబము నుంచి వివిధ స్థాయిల్లో ప్రగతి చట్టంలో మూడవది గ్రామము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశము అని అన్నవారు? ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, థర్డ్ వన్ పండిట్ నెహ్రూజీ, ఫోర్త్ వన్ గాంధీజీ. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గాంధీజీ. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశము అని అన్నవారు గాంధీజీ. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నవారు గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం, సెకండ్ వన్ సామాన్య శాస్త్రం, థర్డ్ వన్ జీవశాస్త్రం, ఫోర్త్ వన్ సామాజిక శాస్త్రం. మన ఛానల్ కి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. సో యూపీఐ ఐడి నా డిస్క్రిప్షన్ లో పెట్టాను, వీడియో డిస్క్రిప్షన్ లో. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం సాంఘిక శాస్త్రం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్య తొలి దశలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ మూల విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ అంశ ప్రణాళిక, ఫోర్త్ వన్ పాఠ్య పుస్తకం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మూల విద్యా ప్రణాళిక. పాఠశాల విద్యా తొలి దశలో ఈ మూల విద్యా ప్రణాళికకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పాఠశాల విద్య యొక్క తొలి దశలో ఈ మూల విద్యా ప్రణాళికకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్య పథకం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA ప్రచురించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సెకండ్ వన్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, థర్డ్ వన్ కేంద్ర విద్యాశాఖ, ఫోర్త్ వన్ రాష్ట్ర విద్యాశాఖ. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్య పథకం POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ప్రచురించిన వారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలను డాష్ అంటారు? ఫస్ట్ వన్ విలువలు, సెకండ్ వన్ గమ్యాలు, థర్డ్ వన్ ఆశయాలు, ఫోర్త్ వన్ లక్ష్యాలు. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ విలువలు. సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలను విలువలు అంటారు. సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలను విలువలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధన వల్ల సాధించవలసిన గమ్యాలను ఎలా పిలుస్తారు? ఫస్ట్ వన్ విలువలు, సెకండ్ వన్ ఆశయాలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణ. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆశయాలు. సాంఘిక శాస్త్ర బోధన వల్ల సాధించవలసిన గమ్యాలను ఆశయాలు అని పిలుస్తారు. సాంఘిక శాస్త్ర బోధన వల్ల సాధించవలసిన గమ్యాలను ఆశయాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జాన్ అబ్రహం, సెకండ్ వన్ జాన్ డ్యూయి, థర్డ్ వన్ జాన్ కేర్స్, ఫోర్త్ వన్ జాన్ రస్సెల్. సో మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. అంతకు మించిన నేను ఇంకేం ఆశించట్లేదు. వీడియోస్ ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో తిరిగి షేర్ చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పీడిఎఫ్స్ ని మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి. అండ్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, సో చక్కగా చూసేయండి.
సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జాన్ కీట్స్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు జాన్ కీట్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.